తీసుకుంటే 2 రోజులు కష్టపడ్డ పైసలన్నీ అక్కడ పోతాయి. అదే కాదు, వాళ్ళు కొన్ని టెస్టులు రాస్తారు. ఆ టెస్టులు రాస్తే 50,000, 20,000, 30,000 అయితే సగం మళ్ళా వీళ్ళ కమిషన్లు ఇస్తారు. ఇలాంటి పరిస్థితి పోవాలి. పేదోడు బతకాలి, పేదోనికి అవకాశం రావాలి, మనం కూడా పోయి హాస్పిటల్లో చూయించుకునే విధంగా ఉండాలనేదే నా తపనగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇబ్రాహీంపట్నంలో 100 పడకల హాస్పిటల్ నిర్మిస్తూ హైదరాబాద్ సెక్రటేరియట్లో ఇబ్రాహీంపట్నంలో ఏ హాస్పిటల్స్ ఉన్నాయో అన్నిటికీ కూడా నిధులు ఇవ్వాలని మంత్రి గారిని కూర్చుండబెట్టుకొని మేమందరము ఉన్నటువంటి హెడ్స్ అందరిని పిలిచి మేము రివ్యూ చేస్తే అస్తవ్యస్తమైన పరిస్థితి ఉండి ఇక్కడ హాస్పిటల్లో వసతులు లేవని అందరిని వేరే దగ్గర 25 మంది డాక్టర్లను డిప్యుటేషన్లలో పంపించారు. ఇబ్రాహీంపట్నం జీతమేమో ఇబ్రాహీంపట్నంలో తీసుకుంటున్నారు, వాళ్ళ డ్యూటీలు ఏమో ఎక్కడో తీసుకుంటున్నారు. వెంటనే అన్ని రద్దు చేపించి మళ్ళా డాక్టర్లందరినీ ఇక్కడ తెప్పించిన అనేటువంటి విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకే ఇవంతా మీరు యువకులు బ్రహ్మాండంగా ఈ రాష్ట్రానికి సేవకులుగా పనిచేస్తున్నట్టు మీరు లేకుంటే నిజంగా ఎవరు ఎక్కడ ఏ ఇబ్బంది జరుగుతుందో, ఏ అవసరం వస్తుందో, ఆ అవసరం వచ్చినప్పుడు ప్రాణాలు పోయే పరిస్థితుల్లో మీరు అండగా ఉండేటువంటి మీరు జవాన్లు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అందుకే ఈరోజు ఈ యొక్క పోటీలలో ఈ పోటీలు మీకు ఒక ప్రతిష్ట. ఈ పోటీలలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. ఇందులో ఓటమి గెలుపు అయినంత మాత్రాన మనం ఎక్కడో మనం ఓడిపోయినాం ఎట్లా అనేటువంటి ఆలోచన చేయాల్సిన పని లేదు. ఓడిపోయినంత మాత్రాన విజయం లేదు అని అనుకోవడానికి వీలు లేదు. మీరు ఈరోజు ఓటమి రేపు గెలుపుకు నాందిగా అక్కరొస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియపరచుకుంటూ, ఇది ఒక చక్కటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మీరు నిర్వహిస్తే నా వంతు మీ డిపార్ట్మెంట్లో ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా నాకు చెప్పండి, నేనే ఆ ఖర్చులన్నీ పెట్టి చేపించే బాధ్యత కూడా తీసుకుంటా అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఈ క్రీడా పోటీలన్నీ కూడా మనం స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో క్రీడా స్ఫూర్తితో నిష్పక్షపాతంగా విజయవంతంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం విజయం కావాలని ఆకాంక్షిస్తూ ఈ అన్ని ఈవెంట్లలో పాల్గొనే క్రీడాకారులకు నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, మీ కష్టం ఎప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా మరువదు. మీరు లేకుంటే ఈ దేశంలో సమస్యలు ఉంటాయి. కొంతమందికి తెలియదు, కానిస్టేబుల్లే కదా, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంటే కదా, పోలీస్ ఆఫీసర్లే కదా అనుకుంటారు. కానీ మీ యొక్క రక్షణనే ఈ దేశానికి ఒక పెద్ద అండా అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. లేకపోతే ఒకరికి ఒకరు మీ యొక్క అవకాశాన్ని అందరు ఆలోచిస్తారు. ఏదైనా చేస్తే మాకు పోలీసు ఉంది, మాకు తప్పు చేస్తే వాళ్ళు తీసుకుపోతారు, లేదా మాకు సమస్య వస్తే ఆ సమస్య పరిష్కరిస్తారు అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తే తప్ప ఈ యొక్క కేసులు కూడా కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. నేను అందుకే మా నియోజకవర్గంలో మన దగ్గర ఎవరున్నా మీరు ఎవరు వచ్చినా కేసులు పెట్టకండి. వాళ్ళను ఎవరైనా పర్వాలేదు, పార్టీలకు అతీతంగా ఉండండి. కేసులు ఎన్ని తక్కువైతే అంత మంచిది. వాళ్ళను కూర్చుండబెట్టి మాట్లాడండి, వాళ్ళ సమస్య పరిష్కరించండి అని నేను ఎప్పుడు చెప్తుంటా. లేకపోతే రాజకీయ నాయకులకు కొన్ని అలవాట్లు ఉంటాయి, ఏదైనా ఉండని అవతలోడు వస్తే లోపటేయండి అని. అది కరెక్ట్ కాదు. సామరస్యంగా ప్రయత్నం చేసి అందరినీ మన దారిలో మంచిగా పెట్టడానికి ప్రయత్నం చేయాలనేటువంటిదే నా యొక్క సంకల్పంగా ఉంటుందని చెప్పి కూడా మీకు నేను మనవి చేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న మీ అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ